ఈసీ స్టూడెంట్స్కి సేఫెస్ట్ మార్క్ టు గెట్ ఇన్ ద గేట్ ఈస్ 60 మార్క్స్. గత 4-5 ఇయర్స్గా మనం కట్ ఆఫ్స్ ఇవన్నీ చెక్ చేస్తుంటే 60 మార్క్స్ ఎవరైతే ఈసీ గేట్లో తెచ్చుకోగలుగుతారో, ఈవెన్ 50 కూడా మంచి స్కోరే, 100కి 60 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఐఐటీలో ఒక మంచి సీట్ అయితే తెచ్చుకోగలుగుతారు. ఒక టాప్ స్పెషలైజేషన్ ఇన్ ఏ టాప్ కాలేజ్ కావాలనుకుంటే 60 అనేది ఒక మంచి డీసెంట్ స్కోర్ అని చెప్పొచ్చు. మనం పేపర్ బాగా ఈజీగా ఉంటే అది 70కి వెళ్ళొచ్చు, టఫ్గా ఉంటే 50కి వెళ్ళొచ్చు, కానీ ఆన్ అండ్ యావరేజ్ చెప్తున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మనం 60 మార్క్స్ గేట్లో ఎలా తెచ్చుకోవచ్చు అనే స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. హౌ టు అచీవ్ 60 మార్క్స్ ఇన్ ద గేట్ ఈజీలీ. గేట్ ఈసీలో 60 మార్క్స్ తెచ్చుకోవడం నిజంగా అంత కష్టమైన పని కాదు. అది మనకి తెలియక మన ఎనర్జీస్ని సరిగ్గా ఖర్చు పెట్టక చాలా మంది స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ లేక ఆ 60 మార్క్స్ తెచ్చుకోవడం కష్టపడుతూ ఉంటారు. అటు ఇటు కాకుండా 20-30 మార్క్స్ వచ్చి క్వాలిఫై కూడా కాకుండా పోతారు. ఒక ప్రాపర్ వేలో ఒక ఫోకస్డ్గా నాకు ఇన్ని మార్క్స్ ఖచ్చితంగా, ఎందుకంటే ఈసీ గేట్లో ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ చాలా మందికి 60 మార్క్స్ వచ్చి ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. నాకు వాళ్ళు ఏం చేశారని అడిగితే, నేను అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వలేదు సార్, కామన్గా ఉన్న సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యే రాశాను, వర్కౌట్ అయిపోయింది అన్నారు. అలా ఒక ప్లాన్డ్గా వెళ్ళాలి. ఇది తెలివైన మూవ్ తీసుకుంటే మీరు ఆ 60 మార్క్స్ని చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తాను, ఏ టాపిక్స్ మీద స్ట్రెస్ చేయాలి, ఏ సబ్జెక్ట్ స్ట్రెస్ చేయాలి అని మనం మాట్లాడుకుందాం. సో ఫర్ ఈసీ గేట్ ప్రిపరేషన్, హౌ టు గెట్ 60 మార్క్స్ ఈజీలీ, లెట్స్ హ్యావ్ ఎ డిస్కషన్. సో ఫస్ట్ వన్ ఏంటంటే, యూ అండర్స్టాండ్ యువర్ సిలబస్, యూ అండర్స్టాండ్ ద సిలబస్ అండ్ వెయిటేజ్. అంటే ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ 60 మార్క్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేది మనకు తెలియాలి. అందరికీ కామన్గా టఫ్గా అనిపించే సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, అందరికీ ఈజీగా అనిపించే సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. కానీ టఫ్ సబ్జెక్ట్స్కి చేయాల్సిన స్ట్రాటజీ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం ఇక్కడ. లిజన్ హియర్. ఫస్ట్లీ మనకున్న సబ్జెక్ట్స్ ఇవే. నెట్వర్క్ మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? నెట్వర్క్ అనాలిసిస్, డిజిటల్ సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్, సిగ్నల్స్, మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్. ఇది కాకుండా అనలాగ్, ఈఎంఎఫ్టీ, ఈడీసీ, కమ్యూనికేషన్. మొత్తం ఇవి మన టోటల్ గేట్ సిలబస్. ఇందులో ఒక 10 మార్క్స్ వరకు మీరు నెట్వర్క్స్ నుంచి, 10 మార్క్స్ వరకు డిజిటల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద 2 సబ్జెక్ట్స్ విచ్ కెన్ గివ్ యూ 100% స్కోర్. సెంట్ టు సెంట్ మనం స్కోర్ చేయగలిగిన సబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నాయంటే నెట్వర్క్స్ అండ్ డిజిటల్. ఇవి సరిగ్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే ఇందులో మీరు మొత్తం క్రాక్ చేయగలరు. దీనికి టఫ్గా ఇచ్చిన పేపర్లో కూడా ఇందులో మార్క్స్ గెయిన్ చేయొచ్చు. పేపర్ టఫ్గా ఉన్నా సరే, డిజిటల్ సబ్జెక్ట్ నుంచి టఫ్గా ఉన్నా సరే, ఇఫ్ యూ ఆర్ మై స్టూడెంట్, ఐ కెన్ అష్యూర్ యూ ఆల్ టఫ్నెస్ పాసిబుల్ క్వశ్చన్స్ విల్ బి సాల్వ్డ్ ఇన్ ద క్లాస్ అండ్ ఐ విల్ మేక్ యూ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకే, ఇప్పుడు ఇది కాకుండా కంట్రోల్ సిస్టమ్స్, దీని నుంచి ఒక 10 అంటే 10 కాదు, 8 నుంచి 10 వరకు రావచ్చు. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి 8 నుంచి 10. సిగ్నల్స్ అనేది చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్, కానీ అది అర్థం కాక కాంప్లెక్స్ చేసేస్తారు. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్కి HPHSU బుక్ ఒకటి ఉంటుంది, శ్యామ్ సిరీస్ది HPHSU. ఓకే, ఈయన పేరు అది. ఓకే, సో ఈ బుక్ తీసుకోండి. ఈ బుక్లో ఏంటంటే మొత్తం ప్రతి చాప్టర్కి క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్ని చేసి చూడండి. అంటే అది ఓపెన్ హెమ్ నుంచి ఆల్మోస్ట్ అందులో నుంచి తెచ్చిందే, కానీ ఈ క్వశ్చన్స్ అన్ని చేసి చూడండి. మీరు సిగ్నల్లో చాలా కాన్ఫిడెంట్ అయిపోతారు. సిగ్నల్లో ఇది ఈజ్ నథింగ్ బట్ మ్యాథ్స్. అన్ని ప్రాపర్టీస్ బాగా నేర్చుకోండి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ సిరీస్లోనే స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారంటే, ఫస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ సిగ్నల్స్ దగ్గర, ఫోరియర్ సిరీస్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఎక్కువ మ్యాథ్ ఉండేసరికి కన్వల్యూషన్, ఇంటిగ్రేషన్, ఇది అర్థమయ్యే ప్రాసెస్లోనే సిగ్నల్ దగ్గర కొంచెం